హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పాతవి కొద్దిగా చిరిగినవి ఫైల్స్ ఉంటే గనక వాటితోటి చాలా మంచి మంచి రీయూజ్ ఐడియాస్ని ఈరోజు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఐడియా నెంబర్ 1, సోప్ బాక్స్కి అలాగే కర్రీ బాక్స్కి ఇలాంటి మూతలు వస్తుంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటికి మధ్యలో కట్ చేసుకోవాలి, హోల్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎడ్జెస్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఫైల్ తీసుకొని మనం తీసుకున్న మూతకి సరిపడా చిన్న పీస్ అనేది రౌండ్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న దీనికి కొద్దిగా గమ్ అప్లై చేసుకోవాలి. అంటే మూతకి చుట్టూరు కొద్దిగా గమ్ అప్లై చేసుకుని ఈ ఫైల్ పీస్ని స్టిక్ చేసేసుకోవాలి. అదేవిధంగా సోప్ బాక్స్కి కూడా ఎడ్జెస్ మాత్రమే ఉండేటట్లుగా మధ్యలో హోల్ వచ్చేటట్లుగా కట్ చేసుకుని ఈ ఫైల్ పీస్ని గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దీనిపైన స్కెచ్ తోటి మనకి నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత సేఫ్టీ పిన్ని వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇదే విధంగా ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా రెడీ చేసుకోవచ్చు. ఫైల్ మొత్తం కూడా ఒక షీట్ని తీసుకుని దానికి తగ్గట్లుగా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా డ్రా చేసుకుని మనం తయారు చేసుకోవచ్చు. సోప్ బాక్స్ మూత పైన స్ట్రైట్ డిజైన్ అనేది డ్రా చేసుకుని హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా రెడీ చేసుకుంటే చాలా అందమైన స్టెన్సిల్స్ అనేవి మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. బయట షాప్లో కొనుక్కోవచ్చు, కానీ అక్కడ ఏముంటే అవే డిజైన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఇంట్లో రెడీ చేసుకున్నట్లయితే మనకు నచ్చిన డిజైన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే డబ్బులు కూడా ఆదా చేసుకున్నట్లు అవుతుంది. నేలపైన ఈ ప్లేట్ అనేది పెట్టుకుని చక్కగా ముగ్గు పిండి పైనుంచి వేసుకున్న తర్వాత ఫింగర్ తోటి ఒకసారి స్ప్రెడ్ చేసినట్లయితే చాలా అందంగా డిజైన్ అనేది మనకి కింద ప్రింట్ పడిపోతుందండి. అదే విధంగా సైడ్ బార్డర్స్ని కూడా వేసుకోవాలన్నమాట. మనం కొద్దిగా ముగ్గు పిండి పైనుంచి వేసిన తర్వాత ఫింగర్ తోటి ఒకసారి స్ప్రెడ్ చేసినట్లయితే ప్రింట్ అనేది చక్కగా పడుతుందండి. మనం ఇవి ప్లేట్స్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తిరిగి మరలా మనం ముగ్గు పిండి అనేది బౌల్లో వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా డిజైన్ అనేది వేసుకున్నాము. ఇదే విధంగా ఇవే ప్రింట్స్ తోటి మనం చాలా పెద్ద డిజైన్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇప్పుడు నేను వాకిట్లో వేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు. ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, ఫైల్ తీసుకుని దీనిపైన హార్ట్ షేప్ వచ్చేటట్లుగా నేను డ్రా చేసుకున్నాను. అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి నేను కొద్దిగా డార్క్ గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా గ్రీన్ కలర్ తోటి ఫిల్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ పెయింట్ తీసుకుని మధ్యలో కొద్దిగా షేడింగ్ అనేది ఎల్లో కలర్ పెయింట్ తోటి ఇచ్చుకోవాలన్నమాట. ఐరన్ది వైర్ ఉంటుంది కదండి, సన్నగా ఉంటుంది, అది తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీటికి గ్రీన్ కలర్ టేప్ ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా చుట్టుకుని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లీఫ్ ఉంది కదండి, అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్న కొద్దిగా గమ్ అప్లై చేసుకుని రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ని దానికి అతికించుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాత ఒక్కసారి మనం చేతితోటి ప్రెస్ చేసి కొద్దిసేపు ఆగినట్లయితే ఫిక్స్ అయిపోతుందండి. లేదంటే చిన్న ప్లాస్టర్ టేప్ పీస్ తీసుకొని బ్యాక్ సైడ్న వైర్కి స్టిక్ చేసేసుకున్నామంటే అలా అయినా కూడా స్ట్రాంగ్గానే ఉంటుందండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. సైజెస్ అనేవి ఒక్కొక్కటి కొంచెం చిన్నది పెద్దది అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, న్యాచురల్ లుక్ వస్తుంది. ఇలా అన్నీ కూడా బంచ్లా అరేంజ్ చేసుకుని కిందన వైపు ప్లాస్టిక్ టేప్తో కానీ లేదంటే తాడుతో కానీ గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్ పార్ట్ అనేది పైసా కూడా ఖర్చు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. చక్కగా ఈ ఫ్లవర్ పార్ట్లో దీన్ని పెట్టేసుకున్నామంటే చాలా అందమైన ట్రీ అనేది మన చేతులతోటి మనమే ఎంతో అందంగా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనాల్సిన పని లేకుండా కొద్దిగా టైం స్పెండ్ చేసినట్లయితే ఇలాంటివి ఎన్నో ప్రిపేర్ చేసుకుని మన ఇంటిని అందంగా రెడీ చేసుకోవచ్చండి. ఈ ఆర్టిఫిషియల్ ట్రీ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3, ఇలాంటి ఫైల్స్లోంచి ఏదో ఒకటి తీసుకోండి. బెడ్కి సైడ్ వైపున మనకి హ్యాండ్కి దగ్గరగా ఉండేటట్లుగా చూసుకొని ఫైల్ ఓపెన్ చేసుకుంటాం కదా, బటన్ ఉంటుంది కదండి, దానిని పరుపు ఎత్తి దానిని కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. దీంట్లో చాలామందికి నైట్ టైం బుక్స్ చదివే అలవాటు ఉంటుంది కదండి. చదువుతున్నప్పుడు ఏంటంటే నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది కదండి, అలాంటిటప్పుడు మనం లేచి వెళ్ళి పెట్టాలంటే కొంచెం బద్దకిస్తాము. అలా కాకుండా చక్కగా ఇలా ఒకటి అరేంజ్ చేసుకున్నామంటే డైరీ కానీ చదివే బుక్ కానీ అలాగే స్పెట్స్ పెన్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, ఒక ఫైల్ తీసుకుని సైడ్స్ అలాగే మధ్యలోను కట్ చేసుకుని
2 పీసెస్ కింద వచ్చేటట్లుగా రెడీ చేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ మ్యాట్ లాగా మనకు ఉపయోగపడతాయి. పాత ఫైల్స్ కొద్దిగా చిరిగినా నలిగినా వాడుకోవడానికి పనిచేయకపోతే ఇలా యూజ్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.